నమస్తే. SR7 టీవీ న్యూస్ కి స్వాగతం. SIR పనులు స్పీడ్ పెంచండి అని మంత్రి జూపల్లి క్లాస్ ఇచ్చారు. వనపర్తి జిల్లా పాన్గల్ మండలం వేపనగండ్లలో ఓటర్ల జాబితా ప్రత్యేక సవరణ ప్రక్రియపై మంత్రి జూపల్లి కృష్ణారావు శనివారం క్షేత్రస్థాయి సమీక్ష నిర్వహించారు. BLOలు BLAలతో సమావేశమైన మంత్రి కొన్ని చోట్ల పనులు నెమ్మదిగా ఉన్నాయని అసంతృప్తి వ్యక్తం చేశారు. గడువులోగా 100% పూర్తి చేయాలని, ఎలాంటి పొరపాట్లకు తావు లేకుండా పారదర్శకంగా చేయాలని స్పష్టం చేశారు. వలస వెళ్లిన వారిని ఫోన్ ద్వారా సంప్రదించి ఓటు నమోదు చేయించాలని ఆదేశించారు. ఈ కార్యక్రమంలో స్పోర్ట్స్ చైర్మన్ శివసేనారెడ్డి పాల్గొన్నారు. పనిని బాగా చేసిన వారికి తొలి బహుమతి 10,000, రెండో బహుమతి 5,000 ఇస్తామని మంత్రి ప్రకటించారు. SR7 టీవీ న్యూస్ రిపోర్టర్ వనపర్తి జిల్లా ఇన్ఛార్జ్ కేపిరెడ్డి. కరువు వచ్చింది. ఇప్పటి వరకు వర్షాలు లేవు. ఏ చెరువులో, కుండలో, నదులో నీళ్లు లేవు. శాస్త్రజ్ఞులు చెప్పినట్టుగా గడచిన 2-3 నెలలు హెచ్చరిస్తున్నారు. ఎల్నినో అంటే భూమి పైన ఒక పొరలాగా. ఎందుకు అంటే వేడి వల్ల. అంటే స్కూటర్లు, కార్లు, ఫ్యాక్టరీలు ఇట్లా రకరకాల కారణాల వల్ల భూమి తాపడం వేడి ఎక్కువయ్యి, సో దాని మూలంగా ఎల్నినో ఏర్పడి వర్షాభావం అనేది ఈ సంవత్సరం తగ్గిపోయింది. వర్షాలు లేవు కాబట్టి నీళ్ళు వచ్చే తెలియదు, రాని తెలియదు. మరి ఈ పరిస్థితుల్లో మొదలే అప్పులు, పేదరికం, రైతులు మళ్ళీ మనం ఎందుకంటే బతికుంటే బలసాల్సిన సమస్య ఉంది. వర్షాలు వస్తున్నారని తెలియనప్పుడు మీరు ఎక్కువ పెట్టుబడి పెట్టి ఎక్కువ ఫర్టిలైజర్ వేసి మనం కరెక్ట్ చేసి నాటి వ్యాపారం చేస్తే రేపు పొద్దున్న నీళ్ళు రాకపోతే మళ్ళీ అది సమస్య అవుతుంది. అంటే రైతులు నష్టపోతారు. కాబట్టి అందుకే అన్నీ కూడా గమనించి ఆలోచన చేసి నిర్ణయాలు తీసుకోండి. ఏ పంటలు వేసుకుంటే ఏ లాభం వస్తుంది, ఏ పంటలు వేసుకుంటే తక్కువ నష్టం వస్తుంది, ఇవన్నీ లెక్కలు వేసుకొని జాగ్రత్తగా ఉండండి. ప్రభుత్వ పరంగా మంచినీళ్ళకు సంబంధించి పశువులకు సంబంధించి అటు సమస్య వచ్చే అవకాశం ఉంది. కాబట్టి పశువులకు సంబంధించి, కరెంటుకి సంబంధించి, అలాగే వ్యవసాయానికి సంబంధించి తీసుకోవాల్సిన చర్యలు ప్రభుత్వ పరంగా తీసుకునే కార్యక్రమం చేస్తూ ఉన్నారు. కాబట్టి మీరు కూడా ఇక్కడ వచ్చేసినటువంటి అందరూ కూడా ఎట్లా ఓటర్ ఈ యొక్క సర్ కోసం ఇల్లు తిరుగుతారు. కాబట్టి ఈ అంశాన్ని కూడా వాళ్ళతో చర్చించి ఒక నిమిషం 2 నిమిషాలు ఆ ప్రజలతో కూడా చర్చించే కార్యక్రమం చేయండి. ప్రభుత్వం చెప్పింది మీరు చెప్పిన వారి కింద మనకు కూడా సమాచారం ఇవ్వండి. దాంతో వాళ్ళు కొంచెం జాగ్రత్తతో తెలుస్తుంది. కాబట్టి మరొకసారి నేను మళ్ళీ 4 రోజులు వస్తాను. కాబట్టి ఆ రోజున మళ్ళీ కూడా మొత్తం గ్రామాల వల్ల లెక్క చూస్తా, ఎవరు పాస్ అయిందో ఎవరి పేరు చూస్తా, పాస్ అయిన వాళ్ళకు అవార్డు ఇచ్చే ప్రైజ్ ఇచ్చి ఏర్పాటు చేస్తాను. ఇక్కడే మీటింగ్ చేసి ఏర్పాటు చేస్తాను. కాబట్టి